చెట్లతో నిండిపోయి ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న కాలువల వెంబట ఏవైతే నీరు ఉంటాయో నీరు ప్రవహించే ప్రాంతాలను ఎంచుకొని మావోయిస్టులు గుడారాలు కట్టుకుంటారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళకు నీటి సదుపాయం కావచ్చు, ఇంకా ఒకవేళ చుట్టుముట్టిన ఆ కాలువ నుండి తప్పించుకోవడానికి, లేదంటే ఆ ఎత్తైన ప్రాంతాలు లోతైన ప్రాంతాలను కాలువల ద్వారా సూచించుకునేవారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే హిడ్మా పుట్టి పెరిగినటువంటి ఊరు పక్కన ఉన్నటువంటి అడవి ఇదంతా కూడా ఒకసారి చూడొచ్చు. వాళ్ళ కళలు వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి భూమిపైన సర్వ హక్కులు ఉండాలన్న ఆలోచనతోని మావోయిస్టులుగా మారి పెత్తందరితనాన్ని ఎదుర్కొని ఈ అడవులకు సంరక్షించుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా హిడ్మా కుటుంబీకులు, అలాగే హిడ్మా గ్రామస్తులు, ఇంకా మిత్రులు, ఇంకా ఆయనతో పుట్టి పెరిగిన వారంతా కూడా తిరిగేవారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దట్టమైన అడవులతో ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ దళాలను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉంటుండే.